మంచిర్యాల జిల్లా పరువు హత్య కేసులో నేరాన్ని అంగీకరించారు నిందితులు. అనురాధను చంపాలని ముందే నిర్ణయించుకున్నామని, ఇందులో భాగంగానే పొలం దగ్గరకు తీసుకువెళ్లామని అన్నారు ఆమె తండ్రి సత్తన్న. హత్యకు ముందు అనురాధను తల్లితో మాట్లాడించామని అన్నారు. ఆ తర్వాత తాను గొంతు నులిమి హత్య చేశానని పోలీసుల విచారణలో అంగీకరించాడు సత్తన్న. మంచిర్యాల జిల్లా పరువు హత్య కేసులో నేరాన్ని అంగీకరించారు నిందితులు. అనురాధను చంపాలని ముందే నిర్ణయించుకున్నామని, ఇందులో భాగంగానే పొలం దగ్గరకు తీసుకువెళ్లామని అన్నారు ఆమె తండ్రి సత్తన్న. హత్యకు ముందు అనురాధను తల్లితో మాట్లాడించానని అన్నారు. ఆ తర్వాత తాను గొంతు నులిమి హత్య చేశానని పోలీసుల విచారణలో అంగీకరించాడు సత్తన్న. అసలు హత్యకు ముందు ఏం జరిగింది, పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటి, ఇప్పుడు చూద్దాం. వాళ్ళు వెనకాల ఉన్నారు, ముందున్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? ఎక్కడ నడక పెట్టింది? రక్తం తిట్టే వెళ్ళాలి సార్. నిన్నే అనేది వచ్చింది సార్. కింద పని పంపించాడా, కొత్త ఇచ్చాడా? నిన్నే ఇట్లా చేతులతోనే చేతులతో కాళ్ళు ఎవరు పట్టుకున్నారు? కాళ్ళు ఎవరు పట్టుకున్నారు? వాళ్ళు వెనకాల ఉన్నారు, ముందున్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? ఎక్కడ నడక పెట్టింది? రక్తం తిట్టే వెళ్ళాలి సార్. నిన్నే అనేది వచ్చింది సార్. కింద పని పంపించాడా, కొత్త ఇచ్చాడా? నిన్నే ఇట్లా చేతులతోనే చేతులతో కాళ్ళు ఎవరు పట్టుకున్నారు? కాళ్ళు ఎవరు పట్టుకున్నారు? వాళ్ళు వెనకాల ఉన్నారు, ముందున్నారు. సంఘటన స్థలానికి ప్రస్తుతం సిపి ఆ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విచారణ జరుగుతున్న తీరు. అయితే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కొన ఊపిరితో ఉన్న ఆమెను గొంతు నులిమి చంపినట్లుగా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ తండ్రి ఇప్పటికీ ఒప్పుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి సిపి ఇంతకుముందే కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. తర్వాత లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, ఆ తర్వాత వీళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. సిపి మన అందుబాటులో ఉన్నారు, సార్తో మాట్లాడారు. సార్ చెప్పండి, ఏ విధమైన విచారణ చేపట్టారు, ఏం జరిగింది? ఈ అనురాధ, కలమడుగు చెందిన అనురాధని ఈ నెల 3వ తారీఖున లక్ష్మణ్ అనే యువకుడు ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత అతను వరంగల్లో కాపురం పెట్టిన తర్వాత 22వ తారీఖు సాయంత్రం ఏదో కోర్టు కాంప్రమైజ్ అవ్వాలనే ఉద్దేశంతో కోర్టుకు వచ్చి అతని మీద పెట్టిన 509 ఈవ్ టీజింగ్ కేసు ఈఎంఐ పెట్టింది, డిసీజ్డ్. దాన్ని కాంప్రమైజ్ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయారు కదా అని ఊళ్ళో వచ్చి కదా ఆశీర్వాదం తల్లిదండ్రులతో తీసుకోవాలి, అక్షంతలు వేయించుకోవాలని ఇంటికి రావడం జరిగింది. వచ్చే ముందు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఏఎస్ఐకి ఒక కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ, మా తల్లిదండ్రులు ఏమన్నా అంటారేమో, మేము మేజర్స్ కాబట్టి మేము పెళ్లి చేసుకున్నామని. సో ఇమీడియట్గా అక్కడ ఉన్న ఏఎస్ఐ గారు, ఎస్ఐ సెలవులో ఉన్నారు, ఏఎస్ఐ ఇమీడియట్గా జీడీ ఎంట్రీ చేసుకుని కంప్లైంట్ మీద ఒక ఇద్దరు కానిస్టేబుల్ని వీళ్ళ ప్రొటెక్షన్ కోసం
ఊరు పంపించడం జరిగింది. వాళ్ళ ప్రొటెక్షన్ పంపించే ముందే వీళ్ళ తల్లిదండ్రులతో వీళ్ళ అన్నదమ్ములతో అందరితో కూడా ఇతను మాట్లాడాడు ఏఎస్ఐ. వాళ్ళు సిన్స్ దే ఆర్ మేజర్, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అది ఎంత లీగల్గా ఉంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళని మీరు ఎటువంటి అటాక్ చేయడం కానీ కరెక్ట్ కాదు అని చెప్పడంతో మేము ఆ అమ్మాయిని ఎప్పుడూ వదిలేసుకున్నాం. మేము కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, మేము గంగలో మునిగేసాం. కంపల్సరీగా అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము రాము అని తండ్రి అప్పుడు నిర్మల్లో ఉన్నాను, కిడ్నీ స్టోన్ గురించి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు రావండి అని చెప్పడం జరిగింది ఏఎస్ఐ. మేము ఇప్పుడు రావడం కుదరదు, నైట్ వచ్చి లేట్ అవుతుంది, మరుసటి రోజు వస్తామని చెప్పడం జరిగింది. అంటే పోలీసులు వచ్చిన ఒక 10 నిమిషాలు పావుగంటల్లోనే ఈ దాడి జరిగింది. తర్వాత ఇంట్లో నుంచి బలవంతంగా కర్రలతో దాడి చేసి ఎత్తుకొచ్చారని అంటున్నారు. అప్పటికే సమాచారం అందిందా? 7:30కి పోలీసులు వచ్చింది, అరౌండ్ 4:35 అండి. ఎమ్మెల్యే 10 నిమిషాల్లో రాలేదు. వీళ్ళు ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుని అక్షింతలు వేసుకోవడం 1 గంటన్నర 2 గంటలు ఉన్నాయి. 7:30 ఆ ప్రాంతంలో వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, బాబాయిలు, వాళ్ళ బావ, మామయ్య, ఒక తల్లి, తండ్రి, అన్నయ్య కలిపి ఒక 6గురు ఇమీడియట్గా లోనకి రావడం, ఈ పెళ్లి కొడుకు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే అతను వెనక్కి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ నాన్న వెనక్కి పెట్టారు. సో ఈవిని బలవంతంగా లాక్కుని అతను ఇద్దరు మోటార్ సైకిల్ మధ్యలో కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి తర్వాత ఒక 10 నిమిషాలు ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర కూడా అమ్మాయి వినలేదు మాట. ఎట్టి పరిస్థితుల్లో నేను అతని దగ్గరికి వెళ్తాను, పెళ్లి అయిపోయిందని చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మ చెప్పినా ఒప్పుకోలేదు. సో ఇవి నలుగురు ఎవరైతే ఒక కజిన్ అన్నయ్య, ఒక సొంత అన్నయ్య, తండ్రి, మేనమామ, ఈ నలుగురు కలిపి అమ్మాయిని ఇట్లా మా మారు ప్రదేశాన్ని తీసుకొచ్చి బెదిరించి బతిమాలితే ఏమైనా వింటదేమని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం, వాళ్ళ అమ్మని కన్విన్స్ చేయడానికి వాళ్ళ అమ్మతో మాట్లాడిచ్చారు. వాళ్ళ అమ్మని కూడా చెప్తే విని నా పెళ్లి అయిపోయింది నేను వెళ్ళనంటే ఇక చంపేయండి, ఇంటలేదు, ఇక చచ్చిపోయినతో సమానం అని చెప్పడంతో తండ్రి కింద పడేసి గొంతు